నమస్తే వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్ నేను సృజన తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు గోదావరి కృష్ణా నదులను ఉగ్ర రూపం దాల్చేలా చేస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీటితో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ప్రాజెక్టులు నిండు కుండలా మారుతున్నాయి. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు భారీ నీటి విడుదల చేస్తున్నారు. దీంతో నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం 132,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో నమోదవుతుండగా 15 గేట్లు ఎత్తి 116,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. 5 గేట్లు ఎత్తి దాదాపు 47,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్కి దాదాపు 6,80,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద కూడా గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 41 అడుగులకు చేరగా 43 అడుగులకు దాటితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ములుగు జిల్లాలో వరద ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. వాజేడు మండలం పేరూరు రామన్నగూడెం ప్రాంతంలో గోదావరి నీటి మట్టం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చీకుపల్లి పెద్దగొల్లగూడెం మధ్య నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద తాత్కాలిక అప్రోచ్ రోడ్ వరదలో కొట్టుకుపోవడంతో 26 గ్రామాల ప్రజలు నాటు పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో సింగూరు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్మానేరు ప్రాజెక్టులకు కూడా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇక ఆంధ్రప్రదేశ్లోనూ వరద ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాజమహేంద్రవరం వద్ద ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు భారీగా వరద నీరు చేరుతుండగా 2,25,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తాత్కాలిక గట్టు కొట్టుకుపోవడంతో పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజల కోసం అధికారులు పడవలు, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి కూడా వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. 143,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో నమోదవుతుండగా జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అవుట్ ఫోన్లు నిలిపివేసిన అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అధికారుల హెచ్చరికలను తప్పనిసరిగా పాటిస్తూ అవసరం లేకుంటే వరద ప్రాంతాలకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.